ఇందిరాదేవి కావ్యకి తిడుతూ ఉంటుంది. నేను వదిలేయ్ అని చెప్పాను కదా, నా మాట అంటే లెక్కలేదా నీకు అని అంటూ ఉంటుంది. అక్కడున్న కావ్య, నీ మాట అంటే లెక్క ఉంది అమ్మమ్మగారు, ఈ ఇంటి పట్ల కూడా బాధ్యత ఉంది అని అంటూ ఉంటుంది కావ్య. అక్కడున్న ఇందిరాదేవి వింటూ ఉంటుంది. అక్కడున్న కావ్య, మీరు చెప్పారు కదా నేను అత్తయ్య దగ్గర వెళ్ళి రేవతి గురించి కనుక్కుంటా నేను అని అంటూ ఉంటుంది కావ్య. అక్కడున్న బామ్మ ఒక్కసారి చేయి పెట్టుకొని ఏడుస్తుంది కావ్యది. అక్కడున్న కావ్య అడుగుతూ ఉంటుంది, రేవతికి ఇంటికి సంబంధం ఉంది అని అంటూ ఉంటుంది. అక్కడున్న బామ్మ ఊరికి చూస్తూ ఉంటుంది. కావ్య ఉండి ఇంత మంచి జీవితం పెట్టుకొని అక్కడెక్కడో బస్సు దగ్గర ఉండడం ఎందుకు అని అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న బామ్మ ఊరికి వింటూ ఉంటుంది. ఏమైనా తప్పు చేసింది అని అంటూ ఉంటుంది కావ్య. అక్కడున్న బామ్మ నోరు మూయి అని అంటుంది. ఒక్కసారి షాక్ అవుతుంది కావ్య. తప్పు చేయలేదు, పొరపాటు చేసింది అని అంటూ ఉంటుంది. అక్కడున్న కావ్య ఊరికి షాక్లో వింటూ ఉంటుంది. రేవతి ఎవరో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న కావ్య, ఎవరు అమ్మమ్మగారు అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళ అమ్మమ్మగారు అపర్ణ కూతురు అని అంటుంది. అక్కడున్న కావ్య ఒక్కసారి షాక్ అవుతుంది. రాజు వాళ్ళ అక్క, నీకు తోడి కోడలు అని అంటూ ఉంటుంది. అక్కడున్న కావ్య ఒక్కసారి షాక్ అవుతుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.